ఓం నమశివాయ. గంగాపురంలో కామయ్య అనే ధనవంతుడు, సోమయ్య అనే పేద రైతు ఎదురెదురు ఇళ్లల్లో నివసిస్తూ ఉండేవారు. సోమయ్య చాలా మంచి మనిషి, కామయ్య పరమనీచుడు. ఇతడు వడ్డీ వ్యాపారం చేస్తూ గ్రామ ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. సోమయ్య పొలం వెళ్ళే ముందు ప్రతిరోజు ఆ గ్రామం పొలిమేరల్లో ఉండే అంకాలమ్మ గుడికి వెళ్ళి ఆ దేవతను ప్రార్థించేవాడు. ఒకరోజు అతడు అలవాటు ప్రకారం పొలం వెళ్తూ అంకాలమ్మని ప్రార్థించడానికి గుడిలో ప్రవేశించాడు. ఇంతలో ఓ త్రాచుపాము సోమయ్యని కాటు వేయడానికి అంకాలమ్మ విగ్రహం వెనక నుండి యువతలికి రాబోయింది. అంకాలమ్మ ఆ త్రాచుపామును వారించి, ఈ సోమయ్య నా భక్తుడు, నీకంతగా కాటు వేయాలనుంటే కామయ్య ఇంటికి వెళ్ళి ఆ కర్కోటకుణ్ణి నువ్వు చంపగలిగితే నేను సంతోషిస్తాను అంది. దానికి త్రాచుపాము, తల్లి, ఈ సోమయ్య ఆయువు ఈ రోజుతో తీరిపోయింది. ఇతడిని నేను కాటువేసి చంపాలని మృత్యుదేవత నన్ను ఆజ్ఞాపించింది అంది త్రాచుపాము. అయినా అంకాలమ్మ తన పట్టుదల వదలకుండా సోమయ్యకు బదులుగా కామయ్యను మృత్యుదేవతకి అప్పగించు అన్నది. త్రాచు ఇంక చేసేది ఏమీ లేక కామయ్య ఇంటికి వెళ్ళి అతడు త్రాగబోయే పాలలో విషం కక్కింది. ఆ తర్వాత అది అక్కడే ఓ చోట దాంకునింది. ఏం జరుగుతున్నదో చూడాలనే తలంపుతో అంకాలమ్మ కూడా అదృశ్య రూపంలో త్రాచును వెన్నంటే ఉన్నది. కామయ్య ప్రతిరోజు ఉదయం పాలు తాగుతాడు. అలవాటు ప్రకారం అతడు ఆ రోజు కూడా పాలు త్రాగుతుండగా వడ్డీ చెల్లించడానికి ఎవరో వచ్చారని నౌకరు వచ్చి త్వరగా రమ్మని చెప్పాడు. ధనం మీద అధిక వ్యామోహం కలిగిన కామయ్య నౌకరు మాటలు వినగానే పాల గ్లాసును ఆ పీట మీద ఉంచి వడ్డీ డబ్బులు వసూలు చేసుకోవడానికి హడావిడిగా వెళ్ళిపోయాడు. అంత క్రితమే ఆ పాలలో విషం కక్కి ఉన్నది త్రాచుపాము. మరికొంతసేపటికి సోమయ్య భార్య కామయ్య ఇంటికొచ్చి కామయ్య భార్యతో, వదినా, మీ అన్నయ్యకు పొలం నుంచి తిరిగి రాగానే జ్వరం వచ్చింది. వైద్యుడు మంది ఇచ్చి దాన్ని పాలలో కలిపి ఇవ్వమన్నాడు. మా ఇంట్లో పాలన్నీ ఈవేళ పిల్లి పొట్టన పెట్టుకున్నది. మీ ఇంట్లో కొంచెం పాలు ఉంటే ఇవ్వమ్మా అని ఎంతో దీనంగా అడిగింది. స్వతహాగా ఉత్తమురాలైన కామయ్య భార్య వెంటనే భర్త వెళ్ళిన పాల గ్లాసుని సోమయ్య భార్యకిచ్చి ఆదరంగా పంపేసింది. సోమయ్య భార్య తెచ్చిన ఆ పాలల్లోంచి ఆ విషాన్ని అంకాలమ్మ తల్లి మొత్తము లాగేసి ఆ పాలను అమృతంగా మార్చేసింది. ఆ సోమయ్య భార్య ఆ పాలు తీసుకొచ్చి మందు కలిపి తన భర్తకిచ్చింది. ఆ పాలు వెంటనే తాగేశాడు సోమయ్య. తాగి ఎంతో తేజస్సుతో ఆరోగ్యంతో పైకి లేచాడు. చూశారు కదా, దైవాన్ని నమ్ముకుంటే మన వెంటే ఉండి ఎప్పుడూ మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది. మృత్యువు నుంచి కూడా అమ్మవారు ఎలా కాపాడిందో అందుకే ఆ దైవాన్ని ఎప్పుడూ నమ్ముకొని ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.